హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువం, కృష్ణపక్షం, చతుర్దశి. ఈరోజు ఆరుద్ర నక్షత్రం, సోమవారం. జన్మజాతకంలో గనక చంద్రుడు బాగా లేకుంటే కొన్నిటిని కోల్పోవాల్సి వస్తుంది. అయితే చంద్రుడు జన్మజాతకంలో ఏ స్థానంలో ఉన్నాడో, దుస్థానంలో ఉన్నాడా, శుభస్థానంలో ఉన్నాడా చూసి దాన్ని బట్టి చంద్రదోషం ఉందా లేదా అనేది తెలుసుకుంటారు. ఒకవేళ చంద్రదోషం ఉన్నట్లుగా అయితే చంద్రుడు మాతృకారకుడు, అలాగే నిద్రకు కారకుడు. ఇలా చంద్రదోషం ఉంటే మాతృ నిందనలతో దూరం అవ్వాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. అలాగే అమ్మతో శత్రుత్వం, డిప్రెషన్, నిద్రహీనత లాంటివి ఉంటాయి. ఇలాంటి సందర్భంలో సోమవారం శివుడికి పాలతో అభిషేకం చేసి, అలాగే అందులో కాస్త బియ్యం వేసి అభిషేకం చేసి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి ఓం నమఃశివాయ అనే నామాన్ని జపించడం వలన చంద్రదోషం తొలగిపోతుంది. ఇక ఈరోజు జపించవలసిన మంత్రం ఓం రుద్రాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం రుద్రాయ నమః. ఈ నామాన్ని జపిస్తే అంతా శుభం చేకూరుతుంది. ఇక ఈరోజు మన సంప్రదాయంలో భాగంగా మంగళవారం తలస్నానం చేయొచ్చా అంటే చేయకూడదు. స్త్రీ కానీ పురుషులు కానీ మంగళవారం తలస్నానం చేయకూడదు. మరి ఏ ఏ పరిస్థితుల్లో మంగళవారం తలస్నానం చేయొచ్చు అంటే స్త్రీ ఋతుస్రావంలో ఉన్నప్పుడు, అదేవిధంగా ఏదైనా వ్రతాలు, పర్వదినాలు, పండుగలను ఆచరించినప్పుడు తలస్నానం చేయవచ్చు. అలాగే దూర ప్రయాణాలు చేసే ముందు తలస్నానం చేయడం మంచిది. ఇక ఎప్పుడైతే భార్యాభర్తలు కలిసిన తర్వాత ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఆ మరునాడు. అయితే సోమవారం రోజు భార్యాభర్తల దైహిక కలయిక అనేది శుభం కాదు అని చెప్పేసి ఉంటుంది. ఎందుకంటే అలా శుభం కాదు కాబట్టి మంగళవారం తలస్నానం చేయాల్సిన అవసరం ఉండదు. సో కొన్ని విషయాలను అర్థం చేసుకోవాలి. అలాగే మంగళవారం జుట్టు చేయడం, గోర్లు కట్ చేయడం మంచిది కాదు. బంగారాన్ని కొనుగోలు చేయకూడదు. విరిగిపోయిన వస్తువులను, రిపేర్ అయిన వస్తువులను ఇంటికి తీసుకురావడం చేయరాదు. ఇక ఈరోజు వాస్తు పరిష్కారంలో భాగంగా పూర్వం రోజుల్లో రాతి కట్టడాలు ఉండేవి. రాజులందరూ కూడా రాతితో భవనాలను నిర్మించేవారు. మరి సామాన్య ప్రజలు ఎలా ఇల్లు కట్టేవారు అంటే మట్టిలో గోవు పేడను, సున్నాన్ని కలిపి మంచిగా ఆవులతో తొక్కించి వాటితో ఇటుకలు తయారు చేసి వాటితో ఇంటిని నిర్మించుకునేవారు. అయితే ఈ రోజుల్లో ఇంటికి చాలా డార్క్ కలర్స్ వేస్తున్నారు. అలా వేయకూడదు. ఇంటికి ఎప్పుడు కూడా లైట్ కలర్స్ వేయాలి. ఎప్పుడైతే డార్క్ కలర్స్ వేస్తారో ఆ ఊర్లో ఉన్న దృష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీ అంతా ఆ ఇంటిని ఆకర్షిస్తూ ఉంటుంది. అలాగే ఏ ఇంట్లో అయితే మానసిక ప్రశాంతత, నిద్రలేమి, ఆహారలేమి ఉంటుందో ఆ ఇంటికి ప్రేతాకర్షణ జరిగింది అని అర్థం. ఇలాంటి సందర్భాల్లో ఇంటికి పుణ్యావచనం చేయించుకోవడం, వాస్తు పూజ చేయడం, హోమాలు, యజ్ఞాలు చేయడం చాలా మంచిది. ఇక రేపు ఉదయం పూజ. రేపు అమావాస్య, మంగళవారం. రేపు సంకల్పం నెరవేరాలి అనుకున్న వారు రాగి చెంబులో నీటిని తీసుకొని అందులో గంధం పొడి వేసి రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న చోట నీటిని సమర్పించుకొని మీ సంకల్పాన్ని చెప్పుకోండి. వేప చెట్టును మాత్రమే మీ 2 చేతులతో స్పర్శించండి. రావి చెట్టును స్పర్శించకూడదు. ఇలా కాని వారు ఇంట్లోనే త్రిభుజాకారంలో కుంకుమతో ఆకారాన్ని గీసి దానిపైన ఒక ఆకు వేసి, ఆకుపైన కూడా త్రిభుజాకారాన్ని గీసి ఆ మధ్యలో దుర్గాదేవి విగ్రహాన్ని పెట్టి దుర్గాదేవికి కుంకుమాభిషేకం చేసి ఎర్రని పూలతో పూజించి ఎర్ర చందనంతో అలంకరించి దుర్గా స్తోత్రాలను అంటే దుర్గాష్టకం కానీ, దుర్గా కవచం కానీ లేదా లలిత సహస్రనామాన్ని కానీ పారాయణ చేయండి. ఖచ్చితంగా మీకు ఏదైతే కోరిక, సంకల్పం ఉందో అది ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ఈరోజు సాయంత్రం పూజ. భగవంతుని అనుగ్రహం కోసం, చెడు ఆలోచనలు, భయాలు దూరం అవ్వడం కోసం ఈరోజు సాయంత్రం ఇల్లంతా గోమూత్రంతో ప్రోక్షించాలి. అలాగే సాంబ్రాణిలో తెల్ల ఆవాలు వేసి ఇల్లంతా ధూపాన్ని చూపించి రుద్రాష్టకాన్ని పారాయణ చేయాలి. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.